నెల్లూరును పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు ప్రాంతంలో పెన్నా నదికి పక్కనే ఉన్నటువంటి కరకట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న లోతట్టు గ్రామ ప్రజలందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి నీట మునిగిన ఇళ్ళు. ఇక్కడ చూసినట్లయితే లోతట్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడాను నీట మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ నివసించేటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ నీటిలో ఎన్నో విష ప్రాణులు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కట్లపాము, మోకాలు లోతులో నీరు వచ్చినప్పటికీ కొంతమంది ప్రజలు ఇళ్లను వదిలి వెళ్ళడానికి సంకోచిస్తూ ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఎందరో ప్రజలు ఈరోజు ఈ నివర్ తుఫాను ప్రభావం కారణంగా కష్టాలు పడుతూ ఉన్నారు. పాపం ఈ వ్యక్తి చూడండి, ఈ వరద నీటిలోనే చేపలు పట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీటిలో మునిగిన తన నివాసాన్ని చూస్తే దిగులుగా కూర్చున్న యవ్వ ఎత్తైన ప్రాంతంలో ఒక చిన్న గుడిసె వేసుకుని ఇందులో నివాసం ఉంటుంది. తన కుమారుడికి చేపలు ఈ వరద ప్రాంతాలని చూడడానికి ప్రజలు కూడా తండాలుగా చేస్తున్నారు. ఆ నరసింహస్వామి సాక్షిగా పెన్నా నది ఉధృత రూపం దాల్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో కష్టాలు పాలు చేస్తుంది. ఓ వానదేవుడా, కాస్త కరుణించవయ్యా. ఈ ప్రజలు మీకే అన్యాయం చేశారని వీళ్ళందరినీ కూడాను ఈ ముంపు గురి చేశావు. కాస్త కరుణించు, వీరిని కాపాడు. ఏమవ్వా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళొచ్చు కదా. అయ్యయ్యో, గట్టు మీద మంచం వేసుకుని ఎలా ఉన్నారో చూడండి పాపం వీళ్ళు. ఓరే దేవుడా, ఏమన్నా చేపలు పడుతున్నారు? ఎన్ని చిక్కినాయి? అమ్మా, ఈ నీటిలో జలకాలాడుతున్నాడు పిల్లగాడు. ఏరా అది లెక్క. ఇంకా దేవం దొరికింది రోయ్. పరాచిన్నాడు మళ్ళీ ఒకసారి. అది ఏందన్నా ఇక్కడ బైక్లు అడ్డం పెట్టిండ్రు, పోనీ ఎట్లా అవతలకి అయితే ఇట్ట పోదాం మనం. ఏమక్క చూసి వచ్చినావు? ఏమన్నా ఎట్లా ఉంది పరిస్థితి? है जो भी है
వీడియో తీసినట్టున్నారే. ఎండ ఎంతవరకు వచ్చినాయి చూద్దామా నీళ్ళు. ఓ రే దేవుడా, ఏందిరా నాయన. ఆ పిల్లగాడు చూడండి ట్యూబ్ వేసుకొని నీళ్ళలో ఈత కొడతా ఉన్నాడు. కొట్టు తమ్ముడు కొట్టు, జాగ్రత్త రే. అయ్యి మంచి నీళ్ళు కాదు, మురికి నీళ్ళు కూడా ఉన్నాయి దీంట్లో.